దయచేసి అందరు కూర్చునండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ ప్రభు గారు ఉన్నారు, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫౌండర్ డైరెక్టర్ గారు. మరి వారు మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రత్యేకంగా సాదరంగా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? అందరు బాగున్నారా? హ్యాపీయా? పక్క వాళ్ళకి చెప్పండి, నేను హ్యాపీగా ఉన్నాను ఈరోజు అని చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, పక్క వాళ్ళకి ఐఎమ్ సో హ్యాపీ టుడే, బ్లెస్డ్ డే చెప్పండి. పక్కన ఉన్న వారికి, బ్రదర్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. చాలా సంతోషం. నాకు సమయాన్ని పాటించడం బాగా అలవాటు. హల్లెలూయా. అదొకటి హ్యాబిట్ అయిపోయింది నాకు. సో చాలా సంతోషం. చాలా చక్కగా ఈరోజు అద్భుత రీతికి జరగడానికి దేవుడి కృప చెప్పని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడితో ఆగిపోకుండా ఏదైనా కూడా రిపీటెడ్గా జరగాలి, రివ్యూ జరగాలి, డిస్కషన్ జరగాలి, ప్రేయర్ చేయాలి. ఏదైనా చేయాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేర్చుకుంది ఏ కార్యమైనా చేసినా ఫస్ట్ ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు పిలుస్తే, ఎవరు పిలిస్తే? దేవుడు పిలిస్తే, నిన్ను దేవుడు పిలిస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ముందు నడుస్తాడు. చెప్పలు కూడా దేని స్తోత్రం చేద్దాం. మా తాత పాస్టర్ కాదు, మా నాన్న పాస్టర్ కాదు, అందరికీ ప్రవీణ్ తెలుసు. మా ఎవరు పాస్టర్లు కాదు, ఎవరు సేవ చేసిన దాఖలు లేవు. కళలో కూడా అనుకోలేదు పాస్టర్ ఇట్లా బయటపెట్టుకుని వాక్యాలు చెప్తాను అనుకోలేదు. దేవుని ఏర్పాటు. దేవుడు కొంతమందిని భూమి మీద ఏం చేస్తారంటే చూజ్ చేసుకుంటాడు. వాళ్ళు దేవుని మాట వినకపోయినా దేవుడు ఏం చేస్తాడు? కాలర్ పట్టుకొని తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కోవలో సంబంధించిన నేను మీ మధ్యలో ఉండడం మీ మాసం చాలా సంతోషం. మా వైఫ్ బాగాలేదు, అయినా దేవుని కార్యం తప్పకుండా చేయాలి. దేవుడు మనల్ని దీవించేటప్పుడు వీడికి ఎందుకు దీవించాలా, వీడికి ఎందుకు ఇవ్వాలా అని దేవుడు ఆలోచించడం. మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంతకు మించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది నా నమ్మకం. ఒక చిన్న మాట నేను వాక్యాన్ని పంచుకుంటే, వెరీ షార్ట్ మెసేజ్. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 2వ వచనం మాత్రం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మాత్రం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుడి వాక్యం మన వెనుకలో ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. అత్యంత ప్రేమ కృప కానభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం మీ పాదాల చెంతకి వచ్చి ప్రార్థించే అర్హత నాకు లేదు, అంత యోగ్యత లేదు, అంత పవిత్రంగా మా జీవితాలు లేవు. కానీ మా తండ్రి మీ కృప, మీ క్షమాపణ, మరలా మీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి ఒక అవకాశం కల్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభా, మేము ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, కానీ మీ సన్నిధిలో సమకూర్చారు. మీ చిత్తం, మీ ఏర్పాటు, మీ సంకల్పం, మీ ఉద్దేశం ఉంది కాబట్టి మేము ఈ విధంగా మీ పరిచయలో ఉండగలుగుతున్నాం. మేము ఇంకా కూడా భూమి మీద సజీవులుగా ఉండి జీవించగలుగుతున్నామంటే అది మీ కృప మాత్రమే. తండ్రి మీకు వందనాలు. మీ ఘనమైన నామను స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వినయ బుద్ధి గ్రహించి హృదయాన్ని అనుగ్రహించమని యేసు శక్తిగల నామను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో కొంతమంది సేవకుల జీవితాలు గమనిస్తే వాళ్ళ జీవితాలు ఒక్కరితోనే స్టార్ట్ అయ్యాయి. మీరు అబ్రాహాం తీసుకోండి, 1 పర్సన్. యాకోబు తీసుకోండి, ఒకే వ్యక్తి.
ఇస్సాకు తీసుకోండి, పౌలు తీసుకోండి. సరే, మన యేసుక్రీస్తు ప్రభువారికి వద్దాం. మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చూసినా యేసయ్య మాత్రమే ఆయన మిషన్కి వచ్చాడు. ఈ భూమి మీద మానవాళిని లేదా పాపులందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైనటువంటి దర్శనంతో ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఒక్కంతో స్టార్ట్ అయింది. ఆ దర్శనం ఎక్కడి వరకు అంటే ప్రతి పాపిని రక్షించేందుకు కలవరి శిలువ మోసి ఆయన రక్తం చిందించే ఆ దర్శనం లేదా కలవరి యాగము, ఆ బలియాగం ఏదైతుందో తద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఈ భూమి మీదకి అందరికీ రావడం జరిగింది. ఆదికాండం 12వ అధ్యాయం మనం గమనించి చూస్తే దేవుడు అబ్రహాంతో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. నేను నీ నామమును గొప్ప చేస్తాను. మీరు చూడండి, కొంతమంది పేర్లు చెప్తే భయపడతారు. కొంతమందికి పేరు చెప్పి మీరు వెళ్ళండి పలానా ఆఫీస్కి నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే నీ పని జరిగిపోతుందని చెప్తాం. కొంతమంది నేమ్స్కి అంత పవర్ ఉంటుంది. కొంతమంది పేరు చెప్తే భయపడతాం, కొంతమంది పేరు చెప్తే జాలిపడతాం, కొంతమంది పేరు చెప్తే ప్రేమిస్తాం, కొంతమంది పేరు చెప్తేనే అసహించుకుంటాం. హల్లెలూయా. కానీ దేవుడు అబ్రహామును పిలిచేటప్పుడు అసలు అబ్రహాంకి ఏం తెలియదు, దేవుని గురించి అవగాహన లేదు. ఒక విగ్రహారాధన నుండి వచ్చినటువంటి వ్యక్తి. దేవుడు అంటే ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు, తెలియదు. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకు ప్రత్యక్షమై లేదా అబ్రహామును పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడో ఆ 2వ వచనం 12వ అధ్యాయం చూసినప్పుడు నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తాం? హల్లెలూయా. మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. అసలు మీరంటే నేనంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను మనల్ని దీవించాడో, ఆశీర్వదించాడో, ఒకప్పుడు జాన్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. దేవుడు దీవించినప్పుడు ప్రపంచానికి మొత్తం తెలిసిపడ్డాడు. హల్లెలూయా. ఒక రోగి విషయంలో కానీ, ఒక సాధారణమైన వ్యక్తుల విషయంలో కానీ మీరు బైబిల్లో చూస్తే ఈనాటికి యేసుక్రీస్తు కాలంలో స్వస్థపరచబడ్డ వ్యక్తులు, యేసుక్రీస్తు కాలంలో రక్షింపబడిన వ్యక్తులు, యేసుక్రీస్తు కాలంలో యేసయ్యతో మాట్లాడిన వ్యక్తుల జీవితాలు, వారి సాక్ష్యాలు, వారి విశ్వాసాలు ఈనాటికి వారు లేకపోయినా జ్ఞాపకాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. హల్లెలూయా. దేవుడు వారి నామాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఒకరోజు ఒక మిషనరీ దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు ఒక ప్రాంతంలో సేవ చేసి తిరిగి ఆయన గ్రామానికి వస్తూ ఉన్నాడు. ఒక షిప్లో వస్తూ ఉంటే ఆ ఒడ్డున అందరూ చాలామంది దండలు పట్టుకొని, బజాలు పట్టుకొని చాలామంది జనాలు ఉన్నట్టు. ఆయన అనుకుంటున్నాను మిషనరీ, అబ్బా మా గ్రామస్తులు ఎంత గొప్పవాళ్ళు, నేను ఇంత సేవ చేసి ఇన్ని సంవత్సరాలు సేవ చేసి వస్తే నా సేవను గుర్తించి వీళ్ళందరూ నన్ను సన్మానించడానికి, గౌరవించడానికి, నన్ను కలిసి మాట్లాడడానికి ఇంతమంది వచ్చారు ఊరంతా కలిసి అని చెప్పేసి ఆ షిప్ ఒడ్డుకు రాకముందు ఆలోచిస్తున్నాడట. సరే, ఒడ్డుకు రానే వచ్చింది షిప్పు. ఆయన దిగుతున్నాడు, ఆయనతో కూడా ఇంకా కొంతమంది దిగుతున్నారు. దానిలో ఒక సెలబ్రిటీ ఉన్నారట. ఈ వచ్చిన వాళ్ళంతా జనాలందరూ ఆయన దిగ్గారు, ఆయన దగ్గర పోట్ల ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి దండలేయడము, భజంత్రాలు వాయించడము, అల్లరి చేయడము, ఈలలు కొట్టడం, ఇవన్నీ చూసి ఆశ్చర్యపడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా జీవితాన్ని త్యాగం చేసుకొని నేను సేవ చేసినా కూడా నన్ను వీళ్ళు గుర్తించలేదు. ఈరోజు ఒక సెలబ్రిటీకి వాళ్ళు సన్మానం చేస్తున్నారని చెప్పేసి విచారంతో వెళ్ళి ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కళ్ళలో కనిపిస్తూ ఉంది పరలోకం తెరబడి. పరలోకంలో ఈ సేవకుడు పరలోకానికి వెళ్తుంటే కోటాను కోట్ల దేవదూతలు వాయిద్యముల చేత, బూరల చేత దేవుని స్తుతిస్తూ ఆయన ఆహ్వానం పలకడం చూశాడట. చప్పట్లు దేవుని స్తోత్రం చేద్దామండి. కాబట్టి క్రీస్తునందు ప్రియా దేని బిడ్డలారా, మన ప్రయాసం, నీ ప్రయాసము ఏదున్నా ఇక్కడ నీకు ఏది ఉండదు, ఇక్కడ గుర్తింపు ఉండదు, ఇక్కడ ఏది ఉండదు. కానీ దేవుడు నీ నామాన్ని గొప్ప చేస్తాడు. దేవుని రాజ్యంలో నీవు గొప్ప సాక్షిగా, దేవునికి గొప్ప బిడ్డగా నువ్వు ఉండగలవు. నేను ఒక మాట చెప్తాను. లూకాసు వార్తలో 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు 14వ వచనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం మనం ఒక్కసారి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక యవనస్తుని లేదా ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం చూస్తాం.
ఈ వ్యక్తి తన జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ ఖర్చు చేసుకున్న తర్వాత రిపెంట్ అవ్వడం, తన తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకోవడం ఈ యొక్క అధ్యాయంలో లేకపోతే ఈ సందర్భంలో చూస్తాం. 14వ వచనం చదువుదామా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు ఆ పొలంలోనికి వానిని పంపెను. చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే జీవితం చాలా షార్ట్, చాలా తక్కువలో ఉంది. మనం ఆల్మోస్ట్ చాలా జరిగిపోయింది, సంవత్సరాలు రోజులు గడిచిపోయాయి. ఒక శేష జీవితంలో ఒక చిన్న ప్రయాణంలో ఉన్నాం. ఈ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయంలో దేవుని కొరకు మనం ఏం చేయాలి, దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి, దేవుని కొరకు మనం ఎంత సేవ చేయాలనే దాంట్లో దేవునికి మనం ఏం చేయవలసి ఉన్నదనే దాన్ని మనం పర్యవేక్షించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు అడుగుతాం, దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నాకు అది ఇది. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే, కారు ఇస్తే, ఇల్లు ఇస్తే ఏం చేస్తామంటే వచ్చి సాక్ష్యం చెప్తాం. దేవుడు నాకు కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇచ్చాడు, సాక్ష్యం చెప్తాం. కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ దేవునికి ఏమి ఇచ్చాం? ఓ చెప్పండి, నేను దేవునికి ఇది ఇచ్చాను, నేను చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు తన సమస్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ధారపోసాడు. కలవరి శిలువను మోసి ప్రాణత్యాగం చేసినటువంటి యేసయ్యకు నీవు నేను ఎంత ఇచ్చినది తక్కువే. ఏమిచ్చాం? దేవుని నుండి అన్ని పొందుకుంటాం, అన్ని తీసుకుంటాం, ఆల్వేస్ దేవుని అడుగుతూనే ఉంటాం. కానీ దేవా నేను నీకు ఇది ఇస్తాను, ఇది నేను చేస్తాను, ఇది ఖచ్చితంగా ఈ టైంలో నేను చేస్తానని చెప్పి దేవునికి ప్రార్థించిన దాఖలు మన జీవితంలో చాలా తక్కువ. హల్లెలూయా. నాకు బైబిల్లో అంటే నేను మామూలుగా పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ వేరే వేరే మీటింగ్స్లో కూడా ఏం చెప్తానంటే దశమ భాగం గురించి మాట్లాడతాను. వాస్తవానికి దశమ భాగము దేవునికి ఇవ్వడం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు. 10వ వంతు దేవునికి ఇచ్చి 90% మనం తీసుకోవడం అనేది ఎందుకో నాకు చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి అత్యధికంగా ఇవ్వాలి మనం. హల్లెలూయా. 10వ వంతు కాదు, మన శక్తి కొలది, చాతనైనంత కొలది ఇంకా అధికముగా దేవునికి ఇవ్వాలి. దశమ భాగం అనేది దేవునికి ఇచ్చేషన్లో చిన్న భావన ఏంటంటే మనం తక్కువ ఇస్తున్నామేమో దేవునికి అనే ఫీలింగ్. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో దశమ భాగ విధానాలు ఉంది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు 10వ వంతు కాదు, అత్యధికముగా దేవునికి ఇవ్వు, శక్తి కొలది దేవునికి ఇవ్వు. హల్లెలూయా. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అలా ఉంది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహాముతో నీ నామమును గొప్ప చేస్తుంది. ఎందుకు అబ్రహాము నామం గొప్ప చేపట్ట తెలుసా? దేవుడు ఏదైతే అబ్రహాముకు చెప్పాడో ఆ పనిని అబ్రహాము చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? మీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి, దేశానికి నువ్వు వెళ్ళు. ఒకవేళ కనుక ఈరోజు మన తల్లిదండ్రులను కానీ విడిచిపెట్టి వెళ్ళని దేవుడు చెప్తే, లేకపోతే మన తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను దేవుని సేవకు వెళ్తున్నాను, నేను దేవుని కొరకు ఇది చేయాలనుకుంటున్నాను అని అన్నీ విడిచిపెట్టి వెళ్తే ఏం చెప్తారు మీరు? ఈయనకే దేవుడు ఉన్నాడా? ఈయనతోనే దేవుడు మాట్లాడా? ఇంకా మాతోని దేవుడు మాట్లాడలేదా? దేవుడు మాకు తెలియదా? అసలు వాక్యం ఈయనకే తెలుసా అనే భావన ఉంటాయి. కానీ ఆ రోజు అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు, ఒక్కటి కూడా దేవుని ప్రశ్నించలేదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. దేవుణ్ణి అబ్రహాము ప్రశ్నించలేదు. దేవుడు ఏదైతే అబ్రహామును చేయమని చెప్పాడో అది అక్షరార్థముగా అబ్రహాము తన జీవితంలో చేశాడు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఎంతో సేవ విషయంలో కానీ, దేవునికి పని చేసే విషయంలో కానీ, దేవునికి ఇంకేదైనా ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా దేవుడు ఎన్నో మనకు చెప్తూ వచ్చాడు. కానీ మనం దేవునికి ఏది పరిపూర్ణంగా చేసిన వారమో కాదు. కొంచెం చేస్తాం, పెద్దగా చెప్పుకుంటాం. 10 నిమిషాలు ప్రార్థన చేసి 10 గంటలు ప్రార్థన చేసినట్లుగా, ఏదో 1-2 వాక్యాలు, ఏదో 2 పాటలు. నాకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కువ పాటలు పాడే వాళ్ళే దొరుకుతున్నారు నాకు. హల్లెలూయా. నాకేమో ప్రార్థన చేసేవాళ్ళు కావాలని కోరుకుంటా, నాకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలని నేను కోరుకుంటే నాకు ఎక్కువ పాటలు పాడే వాళ్ళు దొరుకుతున్నారు. నాకు అదో బాధ ఉంది. పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, తప్పులేదు, కానీ ప్రార్థించాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించి పాడు, అది ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు ప్రార్థించి వాక్యం చెప్పు, ఎంత బాగుంటుందో. నువ్వు ప్రార్థించి ఏదైనా చేయి,
దానికి శక్తి ఉంటుంది, మహిమ ఉంటుంది. ఆ పాట కానీ, ఆ మాట కానీ, ఆ పని కానీ నీకు ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దామండి. నువ్వు ప్రార్థించకుండా ఏది చేసినా అది అంత ప్రయోజనకరంగా ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఎక్కువగా మనం చూసేది ప్రేయర్, ఆయన జీవితంలో మనం చూసేది ప్రార్థనే. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డారా, కాబట్టి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. వాస్తవానికి ఇప్పుడు లాయర్స్ కూడా కొంతమంది చాలామంది ఉన్నారు. భారత రాజ్యాంగంలో నేను విన్నటువంటి సంగతి ఏంటంటే 38 నుండి 30% వరకు బైబిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే దానిలో పొందుపరచబడ్డదని అంటాం. ప్రపంచంలో మనకు తెలిసిందే, ప్రపంచంలో అతిపెద్ద పవిత్రమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని బైబిల్ నుండి తీసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాక్యాల మూలంగా కొన్ని చట్టాలు కానీ, కొన్ని సెక్షన్స్ కానీ పొందుపరచబడ్డావని మనం విన్నాం, చదివాం. బైబిల్ను పాటించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దాన్ని మనము తప్పనిసరిగా పాటించాలి. హల్లెలూయా. రాజ్యాంగాన్ని పాటించేవాడు బైబిల్ను పాటిస్తున్నట్టే. బైబిల్ పాటిస్తున్నటువంటి మనము ఖచ్చితంగా తెలియకుండానే భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని విషయాలను మనం తప్పనిసరిగా పాటిస్తున్నాం. కాబట్టి బైబిల్ నమ్మేటువంటి ఒక క్రైస్తవుడు కానీ, బైబిల్ విశ్వసించే ఒక విశ్వాసి కానీ, మన జీవితము భారతదేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలకు మనం దగ్గరగా బ్రతుకుతాం. అవునంటారా కాదంటారా? మనకు తెలియకుండానే చాలామందికి చట్టాలు తెలియవు, చాలామంది సెక్షన్ తెలియదు, ఏం తెలియదు. దేవుని వాక్యం తెలుసు. ఆ దేవుని వాక్యంలో ఎంతో కొంత, ఎవరు 100% దేవుని వాక్య ప్రకారము జీవిస్తున్నారంటే చెప్పడానికి ఈ జనరేషన్లో క్వశ్చనే. కానీ ఎంతో కొంత ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడి మనం దేవుని కొరకు జీవిస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీ నామమును నేను గొప్ప చేయుదును. అబ్రహాం అనేటువంటి వ్యక్తి అబ్రహాం అయ్యాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాబడ్డది, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. మనల్ని మనం ఏం చేసుకోవాలట? మనల్ని మనం ఒకరినొకరు సోదరుని బ్రదర్స్ని ఏం చేయాలి? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దేవుడు ఎన్నో విషయాలు నిన్ను బలపరిచాడు. కానీ దేవుని పనిని ఎన్నిసార్లు బలపరిచావు? ఏ విషయంలో బలపరిచావు? సామెలు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఇది ఉంది, నన్ను గణపరచువారిని నేను గణపరచదును. ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. నువ్వు దేవుని గణపరచు, నువ్వు దేవుని వాక్యాన్ని గణపరచు, దేవుని సన్నిధిని గణపరచు, దేవుని పరిచర్ని గౌరవించు, గణపరచు. అప్పుడు దేవుడు నీకు ఘనతనిస్తాడు, దేవుడు నీకు గౌరవాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఎప్పుడు మన సమస్యలే, ఎప్పుడు మన బాధలే. ఎంతవరకు మనం దేవునికి చేస్తున్నాం? ఏదో కొంత పని చేసి ఎంతో చేసినట్టు మనం ఫీల్ అవుతాం తప్ప మనము దేవునికి చేసింది ఏమీ లేదు ఈనాటి. ఒకవేళ దేవుడు ఏం చేశారంటే మనం పుట్టుక నుండి ఈ రోజు వరకు చెప్పగా ఎన్నో చేశాడు. అలా అన్కౌంటబుల్ బ్లెస్సింగ్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం దేవునికి ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం? లెక్క పెడతాం, 1 2 3 4 5. కానీ దేవుడు మనకు చేయాలంటే లెక్కలయ్యాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నేను లెక్కించలేనటువంటి ఆశీర్వాదాలు, అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్. నువ్వు లెక్కించలేని ఆశీర్వాదాలు, ఏ వ్యక్తి లెక్కించలేని దీవెనలు దేవుడు నీకు నాకు మనకిస్తే, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో మనం ఏం చేస్తామంటే లెక్కలేస్తాం. కురచబుద్ధి మనది. దేవుని హృదయం విశాలమైనది. సభలు కూడా దేవునికి స్తోత్రం చేద్దామండి. అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. దేవుడు నిన్ను హెచ్చించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను గణపరచాలని చూస్తున్నప్పుడు అబ్రహాము ఏ విశ్వాసంతో అయితే దేవుని నమ్మాడో ఆ విశ్వాసం నీకుందా? దేవుని ప్రశ్నించలేదు, దేవా అక్కడ జనాలు ఎలా ఉంటారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, నాకు ఏం తెలియదు, నేను చేయలేను, నాకు చదువు రాదు, నాకేం తెలియదు, నేను అజ్ఞాన్ని, నేను తెలివి తక్కువదానని చెప్పేసి బైబిల్లో అబ్రహామే కాదు, దేవుడు చేత పిలబడ్డ చాలామంది సాక్ష్యాలు చూసినప్పుడు ఒకటి, దేవుడు చెప్పింది వాళ్ళు నమ్మారంతే. సింపుల్ వర్డ్ బైబిల్లో. హల్లెలూయా. మనం దేవుని నమ్మాలి. చివరిగా 2 వాక్యాలు చూపిస్తాను.
కీర్తన 147:6 ఉంది, యెహోవా దీనులను లేవనెత్తువాడు. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 4:6 చూసినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే, ఒకవేళ ఏ బాధతో అయితే నువ్వు బాధపడుచున్నావో, దేవుడు వాటన్నిటి నుండి నిన్ను నన్ను మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటుంది, కొన్ని టెన్షన్స్ ఉంటుంది. ఇప్పుడు మా కేకే రత్నం సార్కి ఉన్నది, నేను ఎలాగైనా మా దాంట్లో ఖచ్చితంగా విన్ అవ్వాలి. ఏసునామములో మీరు గెలుస్తారులేండి, చప్పట్లు కొట్టి అభినందిద్దాం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దీవించడానికి ఆల్వేస్, మనం నిన్న ఒక సోదరుడు ఆ మధ్యకాలంలో మనం దేవుడు మనిషిని లేపాడంటే ఇంకంతే అన్నాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించాడంటే దేవుడు అనుకోవాలి, కానీ లేపాలంటే ఇంకంతేనా? లేపుతాడు, బాగా పైకి ఎంతగా బ్లెస్ చేస్తాడంటే నేను అన్నాను, దేవుడు లేపుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ దేవుడు అంత ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే, హెచ్చింపబడాలంటే అంతటి విశ్వాసం నీకుందా అని అడిగా. దేవుడు దీవించేంత నమ్మకం దేవుని మీద నీకుందా? అబ్రహాము ఆషామాసి కాదు, అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వచ్చాం, ఒక పర్పస్తో వచ్చాం. అనేకుల కొరకు ప్రార్థించడం అనేది ఒక మంచి సంకల్పంతో ఈ ప్రతి మాసం ఇక్కడ గ్యాదర్ అవుతా ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. పిలువగా నచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం, కన్ను మూసుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుచున్నాడు. ఇదిగో అబ్రహాముతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, నీ నామమును గొప్ప చేయుదును. దోస్ హు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ దెమ్. నువ్వు దేవుని గణపరుస్తున్నావా? దేవుని నామాన్ని గణపరుస్తున్న అన్ని విషయాలలో, అన్ని సమయముల యందు దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని నామానికి ఘనత వచ్చేట్టుగా మనం దేవుని స్తుతించగలుగుతున్నామనే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నించే ప్రశ్న. అబ్రహాము అంత ఆశీర్వాదం పొందుకున్నాడంటే అది నిజంగా అబ్రహాము దేవుని నమ్మాడు బలంగా. అలాంటి విశ్వాసం నీకుంటే, నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మార్చగలడు, దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మంచి ఉద్దేశంతో మనందరం వచ్చాం. దేవా, ఇదిగో ఇది మొదలుకొని నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను వాడుకో, నన్ను బలపరచు. మా తండ్రి, ఇదిగో మా తండ్రి పరిచర్య ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండే కృప దయచిత్తాన్ని నేను ప్రార్థన చేసుకుందాం. మా చెంత ప్రేమ కృప కానభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దీనులను దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనెత్తేవాడు, సమాజంలో సంఘములో ఏది అర్హత లేనటువంటి వారిని, యోగ్యులు కానటువంటి వారిని నీవు దీవించి వారి సాక్ష్యాలను ఆశీర్వదించి నిలబెట్టి తండ్రి, అనేకులకు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా నిలబెట్టి తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు మా తండ్రి. అల్నాడు అబ్రహాము ఏ విధంగా నమ్మాడో అదేవిధంగా మా తండ్రి ఈరోజు ఈ తరంలో ఇప్పుడు కూడా మేమందరం మిమ్మల్ని బలముగా నమ్మి అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏది తక్కువ కాకుండా మేము కూడా పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అబ్రహాం ఆశీర్వాదంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. మీ ఘననామనికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేవుడు ఈ కొద్ది వాక్యం ఆశీర్వదించిన గాక. మరి ఈ యొక్క మైక్ని పాస్టర్ ప్రవీణ్ గారికి